హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన ఎగ్ గ్రేవీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను వచ్చేసి అయితే రెగ్యులర్గా ఎగ్ గ్రేవీ కర్రీ చేస్తూనే ఉంటాను. బట్ ఈసారి అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే ప్రిపేర్ చేశానండి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పటి వరకు ఇలా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే ఒక 8 ఎగ్స్ అన్నమాట ఉడికించి ఇట్లా 2 పీసెస్ లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. 8 తీసుకోవాలని లేదు, మీకు కావాలంటే ఇంకొన్ని ఎక్కువ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఎగ్స్ ఇంకా కొన్ని తక్కువ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి అయితే 8 ఎగ్స్ ప్లస్ 8 ఎగ్స్ 2 పీసెస్ లాగా కట్ చేసి అయితే ఇట్లా రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేది అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ఇట్లా చిన్నగా కట్ చేసి వేస్తేనే మనకి కర్రీ బాగుంటుంది. అలాగే 1 కప్పు వరకు ఫ్రెష్ కొత్తిమీర ఆకు, అలాగే 10 గల జీడిపప్పులు అన్నమాట. ఈ జీడిపప్పులు వేయడం వలన మనకి గ్రేవీ చాలా థిక్గా వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా పెద్దగా కట్ చేశాను, ఎందుకంటే మిక్సీ పట్టడం కోసం అని చెప్పేసి అన్నమాట. అలాగే 3 మీడియం సైజ్ టమాటోస్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. అలాగే ఇక్కడనైతే ఒక 8 గల పచ్చిమిర్చిని అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెని తీసుకొని అయితే ఇందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు ఫ్రెష్ కొత్తిమీర ఆకు అన్నమాట. కొత్తిమీర అనేది కాస్త ఎక్కువనే వేయాలి, బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఎలాగో మిక్సీ పడతానని చెప్పేసి అయితే 2 ఆనియన్స్ అయితే ఇట్లా పెద్దగానే కట్ చేసి అయితే వేస్తున్నాను. అలాగే 10 గల జీడిపప్పు పలుకులు, అలాగే 2 స్పూన్స్ వరకు వాటర్ని వేసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకోవాలి. మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుండాలి అంటే ఈ ప్రాసెస్ అయితే డెఫినెట్గా చేయాల్సిందే. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 4 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వరకు ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసే వేయాలి. మనం వేసిన ఆనియన్స్ అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాతకి అయితే ఇందులోకి 1 కప్పు వరకు టమాటోస్, 3 మీడియం సైజు టమాటోస్ అయితే చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీరు ఈ టమాటోస్ ఇట్లనే వేయాలని ఏం లేదండి, మిక్సీ కేసు అయినా వేసుకోవచ్చు. బట్ నేను డైరెక్ట్గానే కట్ చేసి అయితే వేసాను. టమాటోస్ అనేవి తొందరగా మగ్గడం కోసం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే వేసుకొని మంచిగా టమాటో ముక్కలకి పట్టించి దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే ఒక 3 మినిట్స్ అయినా కానీ ఉడికించామంటే మనకి టమాటో ముక్కలు అనేవి అయితే మంచిగా మగ్గిపోతాయి. 3 మినిట్స్ తర్వాతకి చూడండి, టమాటోస్ అయితే మంచిగా మగ్గి ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్. ఇవన్నీ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఈ పౌడర్స్ అన్నీ. అలాగే 2 స్పూన్స్ వరకు అయితే ఎండు కారాన్ని వేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, మీరు కనుక తీసుకున్న పచ్చిమిర్చి కనుక మంచిగా ఘాటుగా ఉన్నట్టయితే ఈ ఎండు కారాన్ని మొత్తం స్కిప్ చేయండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత ఘాటుగా లేవు కాబట్టి లైట్గా ఎండు కారం అయితే వేసాను. ఈ స్పైసెస్ని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే ముందుగా మనం మిక్సీ పట్టేటప్పుడు అన్ని పచ్చియే వేసాం కదా. సో ఇప్పుడు ఆయిల్లో ఇవన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో ఎంత ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఒక 4-5 మినిట్స్ పాటుకు అయితే మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా మిక్సీ పట్టిన గిన్నెలోనే కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే ఆ వాటరే ఇందులోకి యాడ్ చేశాను. కొలతలో చెప్పాలంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్ అనేది వేసిన తర్వాతకి కాసేపు మసలాలి. అంతలోపు ఒక కప్పులోకి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే ఉండలు లేకుండా మంచిగా స్పూన్తోనైతే మిక్స్ చేయాలి. ఈ శనగపిండి ఇలా వేయడం వలన ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుందన్నమాట. సో ఈలోపు చూడండి, మనకి గ్రేవీ కూడా కాస్త ఇట్లా మసులుతూ ఉంది కదా.
సో ఇట్లయితే మనకి గ్రేవీ కూడా చాలా థిక్గా అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి ఉంది కదా, సో ఇందులోనైతే యాడ్ చేసుకోవడమే. మనం డైరెక్ట్గా శనగపిండిని అయితే ఎప్పుడు కర్రీలో వేయొద్దండి. అలా వేసామంటే కర్రీలో మొత్తం ఉండలు కట్టేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా కప్పులో వాటర్ అండ్ శనగపిండిని వేసి కలుపుకున్న తర్వాతకే ఇందులోకి యాడ్ చేయండి. సో చూడండి, మనం శనగపిండి ఇది వేసిన తర్వాతకి ఒక 4-5 మినిట్స్ అయినా కానీ ఉడికించాలన్నమాట. సో ఈలోపు మనం ఇందులో కారాలు కానీ ఏమైనా సాల్ట్ కానీ తక్కువైందో చెక్ చేసుకోండి. నాకైతే కాస్త చప్పగా అనిపిస్తుంది అనమాట, అందుకోసమే లైట్గా సాల్ట్ అనేది అయితే యాడ్ చేశానన్నమాట. సో చూడండి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయింది అని అన్నప్పుడు ఇందులోకి ఎగ్స్ యాడ్ చేయాలన్నమాట. ఎగ్స్ అనేవి అయితే మనం ఇట్లా 2 పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసాము కదా, ఆ నీలం ఉన్నది పైకి వేయాలి. ఇట్లా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టయితే వేసేసుకోండి. మనం ఇట్లా రివర్స్లో వేసామంటే ఎగ్గు నీలం మొత్తం కర్రీలో కరిగిపోతుందన్నమాట. సో ఎగ్స్ అనేవి అయితే నిదానంగా ఇట్లా పైకి వేసుకోవాలి. ముఖ్యంగా నీళ్ళని ఇట్లా పైకి ఉండేటట్టే వేసుకోవాలి. సో మనం వేసిన తర్వాతకి కూడా గరిటెతోని అటు ఇటు మిక్స్ చేయకండి. మనకి ఎడ్జెస్కున్న కర్రీ ఉంటుంది కదా, సో మెల్లగా గరిటెతోని ఎగ్స్ పైన ఇట్లా వేసేయండి. ఇలా వేయడం వలన ఎగ్స్కి ఉప్పు కారం మసాలాలు మంచిగా పడతాయి అన్నమాట. మనం మిక్స్ చేసామంటే మళ్ళీ నీలం అనేది కర్రీలో మరీ ఎక్కువగా కరిగిపోతుందండి. మరీ చెప్తున్నాను. ఈ విధంగా గరిటెతోనే ఎగ్స్ని అయితే ఈ విధంగా కప్పి పెట్టండి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించారంటే ఎగ్స్కి ఉప్పు కారం మసాలాలు చాలా అంటే చాలా మంచిగా పడతాయి అన్నమాట. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నార్మల్గా ఎగ్ కర్రీ చేస్తూనే ఉంటాము, ఒక్కసారి డిఫరెంట్ స్టైల్లో ఇట్లా కూడా ప్రిపేర్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, అంత బాగుంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. మేమైతే డెఫినెట్గా ఆ రెసిపీ చేయనీకే ప్రయత్నిస్తాము. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.